నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా బీజేపీతో ఉన్నారు అని చెప్పి టాక్ ఉంది. కానీ ఇప్పుడేమో బీజేపీ టీడీపీతో కలిసిందే. మరి ఇప్పుడు వేరే పార్టీ ఎవరున్నారు కేంద్రంలో ఆయనకు సపోర్ట్ ఇచ్చేదానికి అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఇప్పుడేమో ఆ కాంగ్రెస్ పార్టీ చెంతనే చేరడానికి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారన్నగా టాక్ వినిపిస్తోంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు వరకు బీజేపీతో ఇండైరెక్ట్ గా రిలేషన్ ఉందా లేదా అన్నట్టుగా మెయింటైన్ చేశారు. బట్ ఆయనకు అనుకున్న పనులన్నీ చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడేమో బీజేపీతో అలా కలిసి ఉండడానికి ఇండైరెక్ట్ గా కూడా రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే టీడీపీతో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏది లేదు ఆయనకి, కాంగ్రెస్ తప్ప. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం కోసం, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది అలా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవకాశం ఉందా? ఒకటేంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇండియా కూటమితో టచ్లోకి వెళ్ళటం తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఏదో ఒక అలయన్స్ తోటి ఖచ్చితంగా టచ్లో ఉండాలి. అదర్వైజ్ ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏంటి? డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ ఒకే ప్రభుత్వం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఆయన మీద ఉన్నటువంటి కేసులు కానీ, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ, ఆయన 2019 నుంచి ఇప్పటివరకు చేసినటువంటి పరిపాలన మీద కానీ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కేసులు అనేది పెడతారు, ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి స్కామ్స్, లిక్కర్ స్కామ్ కానీ, ఇసుక స్కామ్ కానీ, ఇవి అసలు చాలా పెద్ద కుంభకోణాలు భారతదేశంలో అనేది తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు చెప్పినటువంటి మాట, బీజేపీ కూడా చెప్పినటువంటి మాట. అలాంటప్పుడు అధికారంలో ఇచ్చారు కదా ప్రజలు, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు నమ్మి వాటిని కనుక విచారణ చేపట్టకుండా ఉంటే వీళ్ళు ప్రజాక్షేత్రంలో పలసనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విచారణ జరుపుతారు. ఒకవైపు పాత కేసులు, ఇంకొక వైపు కొత్త కేసులు, వీటన్నిటి నడుమ ఎంతో కొంత సపోర్టు ఢిల్లీ లెవెల్లో లేకపోతే మనుగడ సాగించడం కష్టం ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అధికారంలో రాకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అదే. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇండియా కూటమితో టచ్లో ఉంటాం. పైగా కాంగ్రెస్ పార్టీతోటి మొదటి నుంచి ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అసలు వైఎస్ ఫ్యామిలీయే రాజకీయంగా ఎదిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్లస్ ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ ఒక సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో శరద్ పవార్ తోటి భేటీ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఢిల్లీలో అధికారంలో రావాలంటే ఎన్నికలకు దాదాపు 6-7 నెలల ముందు, 1 సంవత్సరం ముందు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని సోనియా గాంధీని ప్రశాంత్ కిషోర్ కలిసినప్పుడు ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గాంధీ ఫ్యామిలీ నుంచి ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలను తప్పించడం, అలాగే రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆయన ఇచ్చినటువంటి సలహా అప్పట్లో. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అనేది అప్పట్లోనే చర్చ జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా మాట్లాడినారు కదా, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీని చంపించింది అని చాలా ఆరోపణలు చేశారు. వాటన్నిటికీ షర్మిల రీసెంట్గా ఎన్నికల ప్రచారం సందర్భంగా క్లారిటీ ఇచ్చారుగా. సో ఇప్పుడున్నటువంటి ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తాం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్షంగా దేశంలో ఢిల్లీలో ఇండియా కూటమి కనిపిస్తోంది. బలహీనమైనటువంటి ప్రభుత్వం కింద ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కనిపిస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు ఎన్డీఏ తరఫు నుంచి. మైనారిటీ ప్రభుత్వం అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. మెజారిటీ ఉండేటువంటి ప్రభుత్వం అయితే కాదు, అది 240 కదా బీజేపీకి వచ్చింది. మిగతా భాగస్వామ్య పక్షాలతో కలిసి తెలుగుదేశం పార్టీ లేకపోతే జేడీయూ వీటన్నిటితో కలుపుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. బలమైనటువంటి ప్రతిపక్షంగా ఇప్పుడు ఇండియా కూటమి ఉంది. సో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్, ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కేసులు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆయనకి ఎంతో కొంత సపోర్ట్ కావాలన్నా కానీ ఆయనకు ఉండేటువంటి ఎంపీలు కానీ, లేదంటే ఆయనకు ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు ఉన్నారు,
వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆయనకు ఎంపీలు ఒక 3-4 ఉన్నారు కదా, 4 ఉన్నారు కదా. ఈ 4 ఇండియా కూటమికి ఇచ్చి ఇండియా కూటమి సపోర్ట్ తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఆదుకోవడానికి కానీ అట్లీస్ట్ ఎంతో కొంత అక్కడ ఢిల్లీ స్థాయిలో బలం ఉంటుంది. బహుశా ఆ ఉద్దేశంతో కీలకమైనటువంటి లీడర్లకి ఒక సిగ్నల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది వినిపిస్తుంది. అంటే ఇండియా కూటమితోటి టైఅప్ అవుతున్నారు అనేది దానికి కారణం కూడా లేకపోతే ఇండియా కూటమి కూడా చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపింది. కానీ చంద్రబాబు నాయుడు నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి నేను రాలేనని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. సో దాంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుంది కదా ఇండియా కూటమి, సహజంగా ఎంచుకుంటారు ఎవరైనా. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రెడీగా ఉంటారు, సహజంగా రెడీగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బలం ఏంటి అని అంటే అతనికి తమిళనాడు సీఎం స్టాలిన్ మత పరంగా క్లోజ్గా ఉంటారు. తర్వాత తెలంగాణలో కేసీఆర్ క్లోజ్గా ఉంటారు. సరే ఆయనకి లోక్సభలో ఎంపీలు లేకపోవచ్చు కానీ రాజ్యసభలో ఉన్నారు కేసీఆర్కి. సో కాబట్టి ఇక్కడ కేసీఆర్ గురువు. ఇక కర్ణాటకలో ఆయన ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. బీజేపీలోనే ఆయనకు కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. అంటే బీజేపీలో గెలిచినటువంటి వాళ్ళని గాలి జనార్దన్ రెడ్డి ద్వారా చీల్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతన్ని ఉపయోగించుకోవచ్చు. కర్ణాటకలో, తమిళనాడులో, తర్వాత తమిళనాడులో స్టాలిన్ ఎలాగో బలంగా ఉన్నాడు. తర్వాత తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే ఎంపీలు ఉన్నారు కొంతమంది. ఆయనకి కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేది ఎవరంటే ఒక మంత్రి పేరు చెబుతుంటారు. సో ఆ మంత్రి 1-2 ఎంపీలని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు, తర్వాత బీజేపీ ఎంపీలను కూడా 1-2 లాక్కోగలడు జగన్మోహన్ రెడ్డి. సో ఇలా ఆయన పరిచయాలు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తన 3 ఎంపీలతో పాటు 4 ఎంపీలు ఉన్నారు. 4 ఎంపీలతో పాటు ఇంకొక 4 తీసుకురాగలడు బీజేపీ నుంచి అనేటువంటిది ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభిప్రాయం. ఆ బలం ఉంది, డబ్బు ఉంది. సో అందుకని చెప్పి ఇండియా కూటమి ఒకే వచ్చేయచ్చు, రండి అని చెప్పి చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా అవసరం. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు ఉన్నప్పుడు బెయిల్ రావడానికి కారణం సోనియా గాంధీ. వీళ్ళందరూ ఫ్యామిలీ పోయి కలిసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పి ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రామిస్ చేశాడో సోనియా గాంధీకి, జగన్మోహన్ రెడ్డి కూడా అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం అని చెప్పి చెప్పారు. అందుకే ఆ రోజు బెయిల్ దాటానికి సహకరించింది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక అభిప్రాయాన్ని షర్మిల కూడా ఈ మధ్య బయటపెట్టారు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే అసలు కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీని విలీనం చేయొచ్చు కదా, షర్మిల వచ్చేసింది కదా ఆల్రెడీ. సో కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మళ్ళా మీ రాజశేఖర రెడ్డి ఏదైతే కలగన్నాడో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఆ కళ నెరవేరుద్దాం, మీరు పార్టీని విలీనం చేయండి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఢిల్లీలో ఉన్నట్టు ఏఐసిసి వ్యక్తం చేసినట్టు ప్రాథమికంగా వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి వీళ్ళు ఇండియా కూటమితో దూరంగా సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇండియా కూటమితో కాంగ్రెస్లో మెర్జ్ అవుతారా? అసలు జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకోవడం కోసం ఇండియా కూటమికి దగ్గరగా మీరన్నట్టు అందులో మెర్జ్ అయిపోతాడా, లేకపోతే ఇన్ని సంవత్సరాలు బీజేపీతో ఎలా అయితే చీకటిగా ఉండేటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారో అలాగే మెయింటైన్ చేస్తారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.